హాయ్ అండి. బెండకాయలని 2 వైపులా ఎడ్జెస్‌ని కట్ చేసుకొని, ఈ విధంగా మధ్యలో నిలువుగా కట్ చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ తీసుకొని, మిక్స్ చేసుకొని, బెండకాయల్లో ఫిల్ చేసుకొని, ఎక్స్‌ట్రా మసాలా ఉంటే దులిపేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, బెండకాయలు వేసుకొని, పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసి తీసుకొని, మిగిలిన బెండకాయలు కూడా ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి ఫ్రై చేసి, కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకొని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మిగిలిపోయిన మసాలా ఉంటే వేసుకొని ఫ్రై చేసి, హాఫ్ కప్పు బీట్ చేసిన పెరుగుని వేసి కలుపుకొని 2 మినిట్స్ ఉడికించుకున్నాక, టీ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించండి. ఇప్పుడు ఫ్రై చేసిన బెండకాయలు వేసుకొని, కొద్దిగా కరివేపాకు వేసి మిక్స్ చేసి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 5 మినిట్స్ ఉడికించి చివరగా కొత్తిమీర వేసుకొని దింపేయడమే. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ మసాలా కర్రీ రెడీ. చపాతీలో కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.